27 గంటలు భారత్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ గడిపిన సమయం. రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయిన పుతిన్ రోజంతా బిజీగా గడిపారు. వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం నుంచి ప్రధాని మోదీతో చర్చలు, ఫేర్వెల్ డిన్నర్ వరకు పుతిన్ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఇరు దేశాల బలమైన మిత్ర బంధాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పారు. భారత్ రష్యా బలమైన సంబంధాలను మరింత దృఢపరచుకోవటమే లక్ష్యంగా భారత్లో పర్యటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఢిల్లీలో ఆయనకు ఘన స్వాగతం పలికింది భారత ప్రభుత్వం. రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగతం అందుకున్నారు పుతిన్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను స్వాగతించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అనంతరం రష్యా ప్రతినిధి బృందాన్ని రాష్ట్రపతి ముర్ముకు పరిచయం చేశారు. రాష్ట్రపతి భవన్ వద్ద అధికారిక స్వాగత అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ రాజ్ఘాట్ ను సందర్శించారు. మహాత్ముని స్మృతివనానికి వెళ్లి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అక్కడి విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఇరు దేశాల సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ యుద్ధం అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. एक्सेलेंसी पिछले दिनों विश्व समुदाय के सभी नेताओं से जब भी मेरी बात हुई और उन्होंने जब विस्तार से मेरे चर्चा के मैंने हमेशा कहा है कि भारत न्यूट्रल नहीं है, भारत का पक्ष है और वो पक्ष शांति का है. हम शांति के हर प्रयासों का समर्थन करते हैं और हम शांति के हर प्रयासों के साथ कंधे से कंधा मिला करके खड़े हैं. ఇది యుద్ధకాలం కాదు, శాంతి యుగం అన్నారు. ఈ విషయంలో భారత్ తటస్థం కాదని, ఎప్పుడూ శాంతి పక్షమేనని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సమావేశం, ఇండో రష్యా వార్షిక సదస్సు తర్వాత హైదరాబాద్ హౌస్ లోనే పుతిన్ కు విందిచ్చారు ప్రధాని మోదీ. ఈ వర్కింగ్ లంచ్ లో పుతిన్ తో పాటు ఆయన ప్రతినిధి బృందం పాల్గొంది. ఆ తర్వాత మోదీ, పుతిన్ భారత మండపంలో జరిగిన భారత్ రష్యా బిజినెస్ ఫోరం కు హాజరయ్యారు. రష్యా పర్యటనలో ఇదే ఆఖరి ద్వైపాక్షిక ఈవెంట్. ఆ తర్వాత రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందుకు హాజరయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భారతదేశ అతిథికి గౌరవ సూచకంగా ఈ అధికారిక విందును ఏర్పాటు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత సంప్రదాయ వంటకాలతో రష్యా అధ్యక్షుడికి డిన్నర్ ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.